హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మటన్ కీమా బిర్యానీ చాలా సింపుల్ అండ్ ఈజీగా నార్మల్ రైస్తో చేశానండి. చాలా బాగా కుదిరింది. ఫస్ట్ టైం చేశాను. ఎవరన్నా కొత్తగా నేర్చుకునే వాళ్ళు, ఈజీగా వెరైటీగా చేయాలి అనుకున్న వాళ్ళు ఇలా చేయొచ్చు. చాలా బాగా కుదురుతుంది ఫస్ట్ టైం అయినా సరే. ఫస్ట్ నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టాను. అందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నేను అలాగే ఇందులో ఎగ్స్ని కూడా బాయిల్ చేశాను. మనము ఎగ్ కావాలన్న వాళ్ళు ఎగ్ కూడా వేసుకోవచ్చు. తర్వాత నేను ఆనియన్స్ని ఒక 5 ఆనియన్స్ని కట్ చేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా సరిపోతుంది. ఎప్పుడు మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ ఇలా చేస్తూనే ఉంటాం కదండి. సో నేను ఇందులో ఎగ్ ఎందుకు వేసానంటే ఎవరన్నా నాన్ వెజ్ ఇష్టపడని వాళ్ళు ఎగ్ ఒకటే తినే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఈ విధంగా అయినా పెట్టచ్చు. తర్వాత ఫ్రై అయిన ఆనియన్స్ని నేను ఒక గిన్నెలోకి తీసుకున్నాను. మామూలుగా మనము బిర్యానీ అంటే బాస్మతి రైస్తో చేస్తూ ఉంటాము. కానీ బాస్మతి రైస్ ప్రతి ఒక్కరికి అవైలబుల్ ఉండదు కదండి. నార్మల్ రైస్ అయితే ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఉంటుంది. సో నేను బిర్యానీస్ చాలా మటుకు నార్మల్ రైస్తోనే చేస్తాను. తర్వాత నేను ఒక 5-6 చిల్లీస్ని పొడవుగా కట్ చేసుకొని వేశాను. తర్వాత పుదీనా, కొత్తిమీర వేశాను. చీజ్ కూడా వేశానండి. అది బటర్ అంటారు కదా, చీజ్ కాదు బటర్ వేశాను. బిర్యానీ ఆకు వేశాను. చెక్క, లవంగ, కొంచెం సాజీరా ఇవన్నీ వేసుకోవాలి. మనము ఫ్రై చేసిన ఆనియన్స్ని కొన్ని మాత్రమే పక్కకు తీయాలి. రిమైనింగ్ ఆనియన్స్ని అలాగే ఆయిల్లోనే ఉంచేసి ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ సిమ్లోనే ఉంచుకోవాలండి. పెద్దగా పెట్టేస్తే మాడిపోతుంది, టేస్ట్ కూడా ఉండదు. మిరియాలు కూడా వేశాను. తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక 1/2 kg కీమాను వేశాను. కీమాని మనం జస్ట్ వాటర్లో మనము డిప్ చేసి వాటర్ అంతా పిండేసి పక్కకు పెట్టుకోవాలండి. కడగాల్సిన అవసరం లేదు. ఇది మటన్ అయితే మనం కడుగుతాము. సో దీన్ని కడగడం వల్ల కీమా కాబట్టి సరిగా విడివిడిగా అయిపోతుంది. చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కాబట్టి జస్ట్ వాటర్లో మనం డిప్ చేసి తీస్తే సరిపోతుంది. తర్వాత నేను మొత్తం అంతా కలుపుకుంటున్నాను. తర్వాత నేను ఒక 3 గ్లాసెస్ బియ్యాన్ని తీసుకొని నానబెట్టాను. బటర్ ఆప్షనల్ అండి, కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. నేను కొంచెం పిల్లలు మంచిగా తింటారు, బాగుంటుంది అన్న ఉద్దేశంతో వేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు నూరుకొని వేసుకుంటే బాగుంటుంది. అలాగే కారం వేశాను. రుచికి సరిపడే కారము, ఉప్పు, పసుపు వేసుకోవాలి. వేసి మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అలా మంచిగా సిమ్లో బాయిల్ చేసుకోవాలండి, వాటర్ అంతా వచ్చే వరకు. చూడండి, ఈ విధంగా వాటర్ అంతా వచ్చే వరకు మంచిగా బాయిల్ చేసుకోవాలి. నేను ఇందులో వాటర్ ఏమీ వేయలేదు. కీమాతో వచ్చిన వాటరే సరిపోతుంది. సిమ్లో మనం పెట్టి చేసుకుంటే చాలాసేపు ఒక 1/2 అవర్ దాకా కుక్ చేయాలి మనం కీమాని. తర్వాత ధనియాల పొడి, నేను చేసుకున్న బిర్యానీ మసాలా, మిరియాల పొడి ఇవన్నీ వేశాను. లైట్గా కొంచెం వాటర్ ఉండాలి. ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు మంచిగా మనం సిమ్లో ఉడికించుకోవాలి మటన్ని. బయట మనము తెచ్చుకునే మసాలాలతో ఎక్కువ మసాలాలు వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అంత వేస్తే కానీ టేస్ట్ ఉండదు. కానీ ఇంట్లో మనం చేసుకునేవి కొంచెం వేసినా, ఒక్కొక్క స్పూన్ వేసినా మంచి టేస్ట్ అనేది వస్తుంది. తర్వాత అంతటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని తర్వాత ఒక 5 or 10 మినిట్స్ మళ్ళీ మనము కొంచెం సేపు బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్ ఉంటుంది కదా, ఒక ప్యాన్లో మళ్ళీ నేను ఎగ్స్ ఉన్నాయి కదా, ఎగ్స్ని కూడా కొంచెం ఫ్రై చేస్తున్నాను. కొంచెం టేస్టీగా అనిపిస్తుంది కదా పిల్లలకి. సో ఇది ఆప్షనల్, లేకపోతే డైరెక్ట్గా మనము ఎగ్స్ని కూడా వేసుకోవచ్చు.
తర్వాత నేను ఆల్రెడీ బాయిల్ మన ఆనియన్స్‌ని ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా! ఆ ఆయిల్ వేసేసి అందులో కొంచెం సాల్టు, పసుపు, ధనియాల పొడి, మిరియాల పొడి ఇవన్నీ వేసి ఎగ్స్‌ని కూడా అందులో వేసేసి ఒక 5 మినిట్స్ సిమ్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పైన ఎగ్ లేయర్ క్రిస్పీగా ఉండి టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. ఒకవేళ ఇట్లా ఫ్రై చేయడం ఇష్టని వాళ్ళు డైరెక్ట్‌గా అయినా ఫ్రై చేసుకోకుండా మనము ఎగ్స్ అనేది వేసుకోవచ్చు. తర్వాత కీమా ఈ విధంగా తయారయ్యింది. ఇలా అయితే సరిపోతుంది. వాటర్ మరీ ఎక్కువ అవసరం లేదు. సో వాటర్ అనేది మరీ డ్రైగా ఉంటే కీమా అనేది డ్రైగా ఉంటుంది. అంత బాగా కుదరదు. సో కొంచెం లైట్‌గా వాటర్ అనేది ఉండాలి. ఈ కీమా బిర్యానీలోకి సెపరేట్‌గా కర్రీస్ కూడా అవసరం లేదండి. రైతా వేసుకొని తింటారు చాలామంది. అది ఆప్షనల్. తర్వాత నేను క్యాష్యూస్ కూడా వేస్తున్నాను. క్యాష్యూస్ ఇవి ఆప్షనల్ అండి. నేను కొంచెం టేస్ట్ కోసం అనేసి వేస్తున్నాను. ఇంట్లో ఉన్నాయని వేశాను. లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. అదే ఆయిల్‌లో నేను ఎగ్స్ ఫ్రై చేశాను కదా! అదే ఆయిల్‌లో లైట్‌గా కాజులను కూడా ఫ్రై చేశాను. ఎక్కువగా మనము మటన్‌తోన, ఈ కీమాతోన మటన్ ముట్టీలు, మటన్ కీమా గ్రేవీ ఇలానే చాలా వరకు చేస్తాను నేనైతే. నేను తెలుసుకున్నాను మటన్ కీమా బిర్యానీ గురించి. మా రిలేటివ్స్‌లో ఒక ఆమె చేసింది. నేను యూట్యూబ్‌లలో చూడలేదండి. నా స్టైల్‌లో చేశాను. తర్వాత నేను పక్కన స్టవ్ ఆన్ చేసుకొని అన్నం ఎసురు పెడుతున్నానండి. మనము 1 గ్లాస్ బియ్యానికి 1 ½ వాటర్ మీరు క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు. తర్వాత అందులో నేను బిర్యానీ ఆకు, ఇలాచీ, చెక్క, లవంగ, సాజీరా, కసూరా మేతి ఇవన్నీ వేసి మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఫ్లేవర్ అంతా మంచిగా వాటర్‌లో మొత్తం అంతా ఫ్లేవర్ అంతా రావాలి. లైట్‌గా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది రైస్‌కి పట్టి రైస్ అనేది మరీ చప్పగా అనేది ఉండదండి. అలాగే సాల్ట్ కూడా మనము చూసుకొని వేసుకోవాలి. ఆల్రెడీ కీమాలో సాల్ట్ ఉంటుంది. సో రుచికి సరిపడా వేసుకోవాలి రైస్ క్వాంటిటీని బట్టి. తర్వాత ఇది నార్మల్ రైస్ కాబట్టి మనము ఆల్రెడీ నానబెట్టి ఉంటాం కాబట్టి ఒక 70% కుక్ అయితే చాలు. మరీ త్వరగా కుక్ అయిపోతుంది. మళ్ళా మనము ఒక 20 మినిట్స్ అలా మనం మళ్ళీ కుక్ చేస్తాం కాబట్టి. సో నేను ఇప్పుడు ఇందులో వేస్తున్నాను కదా! ఆ విధంగా మీరు రైస్‌ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత నేను ఫ్రై చేసిన ఎగ్స్ ఉన్నాయి కదా! వాటిని కూడా పెట్టి మళ్ళీ దాని మీద రైస్ అనేది వేస్తాను. ఫ్రై చేసుకున్న జీడిపప్పు కూడా వేశాను. అలాగే ఫ్రై చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఇంకా రైస్ ఉంటుంది కదా! ఆ రిమైనింగ్ రైస్‌ని దానిపైన వేసేసుకోవాలి. ఏ బిర్యానీ చేసినా ఇదే ప్రాసెస్ అండి. కాకపోతే మనము మటన్ బిర్యానీకి ఏం చేస్తామంటే ఫస్ట్ బాయిల్ చేసుకోవాలి మటన్‌ని. కొంతమంది బాయిల్ చేసుకోకుండా కూడా చేస్తూ ఉంటారు. ఆ విధంగా అయితే నేనెప్పుడు ట్రై చేయలేదు. ఎవరికన్నా ఆ రెసిపీ కావాలంటే చెప్పండి. కింద కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. నేను ఆ రెసిపీ కూడా చూపిస్తాను. తర్వాత నేను అన్నాన్ని మొత్తము ఈ కీమా మిశ్రమాన్ని మీద వేస్తున్నాను. ఈ ఎగ్స్‌ని ఇలా వేయడం వల్ల మనకు బయట బయట మనము రెస్టారెంట్స్‌లో తింటాం కదండీ! అందులో పెట్టి ఇస్తారు కదా ఎగ్. సో ఆ ఫీల్ వస్తదన్న ఉద్దేశంతో వేశాను. తర్వాత మొత్తం ఇంకా రిమైనింగ్ లాస్ట్ ఉంటుంది కదా! కొన్ని వాటర్ ఉంటాయి. ఆ వాటర్‌తో సహా నేను వేసేసాను. మనం చూసుకోవాలి క్వాంటిటీ, లేకపోతే మెత్తగా అయిపోతుంది. మెత్తగా అయిపోతే రైస్ బిర్యానీ టేస్ట్ ఉండదు. కొంచెం పలుకున్నా మళ్ళీ మనం వాటర్ వేసుకోవచ్చు. సో అంతా మంచిగా కలిపేసుకోవాలి. పైనే కీమా మొత్తం అంతా కలిపేసుకోకూడదండి. ఓన్లీ పైన మనం రైస్ వేసిన దగ్గరనే మనము మొత్తం అంతా మంచిగా సర్దుకొని తర్వాత పైన మిగిలిన రిమైనింగ్ ఉంటుంది కదా కొత్తిమీర, పుదీనా అది మొత్తం వేసేసాను.
తర్వాత ఫ్రై ఆనియన్స్ కూడా వేసేసాను. రిమైనింగ్ జీడిపప్పు అవన్నీ వేసాను. తర్వాత కొంచెం లాస్ట్లో నెయ్యి వేసుకున్నాను. నెయ్యి ఆప్షనల్. నేను ఆల్రెడీ ఒకవేళ బటర్ వేయని వాళ్ళు ఉంటే పైన మీరు నెయ్యి వేసుకోవచ్చు. ఇదంతా మనము స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. నేను ఒక క్లిప్ మర్చిపోయానండి. మీరు కింద మరి మాడిపోతుంది అనిపిస్తే ఒక ప్యాన్ లాగా ఉంటుంది కదా, ఆ ప్యాన్ని పెట్టేసి దాని మీద మనము మీరు ఏ బిర్యానీ బాండీ కానీ ఇట్లా కుక్కర్లో కానీ ఎందులో చేసుకోవాలని అట్లా పెట్టడం వల్ల మాడిపోదు, అడుగు పట్టదు బిర్యానీ. తర్వాత నేను ఒక లెమన్ని స్క్వీజ్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను. మీరు కాకపోతే లెమన్లో లైట్గా పసుపు వేసుకొని కూడా వేసుకోవచ్చు, మనకు అది కలర్ లాగా కనిపిస్తుంది. లేకపోతే మిల్క్లో అయినా మీరు పసుపు వేసుకోవచ్చు. ఒకవేళ కుంకుమ పువ్వు లేని వాళ్ళు ఫుడ్ కలర్ అవి వేసే బదులు ఈ విధంగా న్యాచురల్గా వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత నేను అంతా సిమ్ పెట్టేసి దాని మీద ఒక బరువు పెట్టి దమ్ లాగా చేశాను. తర్వాత ఈ విధంగా కుదిరిందండి, చాలా బాగా వచ్చింది. రైస్ అనేది ఎక్కడా కూడా మెత్తగా అవ్వలేదు. మామూలుగా మనము బిర్యానీ రైస్ని ఎలా చేస్తామో ఆ విధంగానే వచ్చింది. ఈ విధంగా సండే కానీ మామూలుగా సండేసే చేయాలని లేదు, మనకి ఎప్పుడు ఫ్రీ ఉంటే అలా చేసుకోవచ్చు. ఎక్కువగా సండేనే అందరికీ వీలు ఉంటుంది కదా. సో ఈ విధంగా చేశానండి, మీరు కూడా ట్రై చేయండి. ఇంకేమన్నా రెసిపీస్ కావాలంటే చెప్పండి. మనీ రిలేటెడ్ వీడియోస్ నాకు మీరు ఏదన్నా సజెషన్ ఇస్తే నేను చేస్తాను. ఏదంటే అది తీసి నేను పోస్ట్ చేయలేను. సో ఎవరికైనా ఏదన్నా టిప్స్ లాంటివి ఏమన్నా చెప్తే దానికి రిలేటెడ్ తీస్తానండి నేను. సో అన్నం అనేది చాలా బాగా వచ్చింది, ఎక్కడా కూడా మెత్తగా అవ్వలేదు. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. వీడియో అనేది సరిగా ఒక్కదాన్నే నేను తీయడము, ఎడిటింగ్ చేయడము అదంతా చేయడం వల్ల వీడియో సరిగా రాకపోతే క్షమించండి. సో నేను ఆనియన్స్ని కట్ చేసుకొని తింటున్నాను. ఒకవేళ రైతా ఇష్టపడే వాళ్ళు రైతా వేసుకొని అయినా తినచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టపడి, కీమా ఇష్టపడని వాళ్ళు ఈ విధంగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా ముఖ్యమండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.